శ్రీహరి పంచతులసి ప్యాక్ లో డ్రాప్స్ తో పాటు చప్పరించే టాబ్లెట్స్ కూడా ఉన్నాయి. డెల్టా శ్రీహరి పంచతులసి. ఇప్పుడు చూస్తుంటే నాకు ఒక వైపు నుంచేమో తమన్నా లాగా, ఇంకో వైపు నుంచేమో రష్మిక లాగా కనిపిస్తున్నాను. దేవుడా నీకు అర్థం తమన్నా మిల్కీ బ్యూటీ అంటారు కదా, మీరు డామినేట్ చేస్తున్నారు సీరియస్గా. సో కొన్ని చోట్ల ఏంటంటే అందమైన అమ్మాయిలు మాట్లాడుకుంటే అట్లా వినాలనిపిస్తుంటుంది అన్నమాట. సో ఒక డైలాగ్ మీ నోటంట సాయి పల్లవి గారు ఈ రోజులు మాయి మేము వేసుకున్నాం, నాకు ఎట్లా వస్తే అట్లా వేసుకున్నాం, మీకేమైనా ఇబ్బంది ఉందా? అంటే యాక్చువల్లీ ఏంటంటే డాక్టర్ నవ్వు పోయి యాక్టర్ అయ్యానని చెప్తుంటారు చాలా మంది. సో డిఫరెంట్. సో నాకు చిన్నప్పటి నుంచి చాలా థింగ్స్ అంటే ఇష్టం. ఏమింటుంది ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు కూడా నాకు అర్థం అవట్లేదు. నా కాన్సన్ట్రేషన్ మీరు అంత అందంగా ఉండే వల్ల మీరు చెప్తుందా మర్చిపోతున్నాను. హాయ్ హలో అందరికీ నమస్కారం. తన అభినయంతో అందరినీ అలరిస్తూ తన అందంతో మంత్రముగ్ధులను చేస్తూ మన శుభశ్రీ ప్రజెంట్ ఈ 2023లో ది లక్కీయెస్ట్ గర్ల్ ఎవరు ఉన్నారు అంటే ఆవిడ అసలు ఆవిడ చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ గురించి, ప్రజెంట్ ఆవిడ బిగ్ బాస్ విషయాలు అవన్నీ ఆవిడ అడిగి తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం రండి. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్, నమస్తే వెంకీ గారు. ఎట్లా ఉన్నారు? వెరీ నైస్. మీరు ఎలా ఉన్నారు? సూపర్ ఫైన్ అండి. యాక్చువల్గా నేను చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాను, కానీ మిమ్మల్ని ఇక్కడ చూసిన తర్వాత మొత్తం మర్చిపోయా. మొత్తం ఎందుకండి? నేను దయ్యంలాగా ఉన్నాను. ఇంత అందంగా ఉండేదానికి మొత్తం అంతా కన్ఫ్యూజ్ అయ్యానండి. మొత్తం అంతా ఏం చేద్దాం అంటే ఇంత అందం మీకు, ఐ మీన్ నిజంగా మర్చిపోయారా? లైవ్లో మిమ్మల్ని ఇట్లా చూసేటప్పటికి మొత్తం సో ఏమో ఒకటి నమ్మాల్సి వస్తుంది అట్లా. ఓకే, చెప్పండి మీ జర్నీ గురించి. ఐ మీన్ మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు అట్లా? సో నా పేరెంట్స్ దే ఆర్ ఇన్ టు జ్యుడిషియరీ. మై ఫ్యామిలీ మొత్తం బ్యూరోక్రాట్స్ అండ్ జడ్జ్ అండ్ అదే. అండ్ మై మామ్ ఈజ్ అ హౌస్ వైఫ్. బ్రదర్ ఈజ్ ఆల్సో లాయర్, సిస్టర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో మొత్తం లైక్ స్టడీ అలా ఎన్వైరన్మెంట్ ఉండే. బట్ ఐఎమ్ ద రెబెల్. అంటే అందంగా ఉన్న వాళ్ళు రెబల్గా ఉంటే ఆ అందం ఇంకా పెరుగుతుంది కదా. నేను అదే చెప్పేదాన్ని పాపకి. అంటే యాక్చువల్లీ ఏంటంటే డాక్టర్ నవ్వు పోయి యాక్టర్ అయ్యానని చెప్తుంటారు చాలా మంది, కానీ మీరు అటు అడ్వకేట్ ఇటు ఇది కదా. సో డిఫరెంట్. సో నాకు చిన్నప్పటి నుంచి చాలా థింగ్స్ అంటే ఇష్టం. ఇది చేయాలి, అది చేయాలి, డాన్స్ చేయాలి, మ్యూజిక్ చేయాలి, అందరితో మాట్లాడాలి, ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి లైఫ్లో. అంత బోర్ కొట్టి ఇలా కూర్చోడం అంటే నా వల్ల కాదు అసలు. సో అందుకని స్టడీ కూడా చేయాలి, ఎందుకంటే అదర్వైజ్ నాన్నగారు సో అదే చాలా కన్విన్స్ చేసి నాకు చేయాలి అని చెప్పి అలా ఫైనల్లీ ఒప్పుకున్నారు. అలా క్రైమా ఏంటది నాకు అయితే పనిష్మెంట్ ఏంటి అండి? చాలా ఐ మీన్ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని తమన్నా మిల్కీ బ్యూటీ అంటారు కదా, మీరు డామినేట్ చేస్తున్నారు సీరియస్గా. అయ్యో మీరు కూడా ఐ మీన్ ఏంటంటే ప్రజెంట్ 2023లో టాలీవుడ్లో మీరు అమిగోస్తో ఎంట్రీ ఇచ్చారు. సో కళ్యాణ్ రామ్ గారు పెద్ద హీరో, తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఓజీ చేస్తున్నారు, మళ్ళీ మన వరుణ్ తేజ్ ది పాన్ ఇండియా మూవీలో ఒకటి యాక్ట్ చేస్తున్నారు, ఇంకోటి బిగ్ బాస్ ఎంట్రీ. సో ఈ ఇయర్ నాకు తెలిసి ఇయర్ మొత్తం ఎవరికైనా హెల్ప్ అయింది లక్కీ అంటే మీరే అనుకుంటా. థ్యాంక్ యూ. ఎలా చేస్తారు అది? షార్టర్. ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు ఇదంతా? ఎట్లా ఫీల్ అవుతున్నాను? హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ అలాగే బట్ అంటే ఆన్ ది అదర్ సైడ్ చెప్పాలంటే నేను యాక్చువల్లీ చాలా వర్క్ చేశాను. ఒక 1 year మొత్తం నో వెకేషన్, నో టైం పాస్, అసలు 24/7 జస్ట్ కాన్సన్ట్రేషన్. అండ్ అఫ్ కోర్స్ అది ఉంది, డెడికేషన్ ఉంది కాబట్టి ఐఎమ్ గెటింగ్ గుడ్ ఆపర్చునిటీస్. సో థ్యాంక్ యూ. బట్ ఎస్ అదే
నాకు అది కూడా ఉంది, అరే వెకేషన్ కూడా వెళ్ళాలి. లిటరలీ ఎవ్రీ మంత్ నేను ప్లాన్ చేస్తాను, ఈసారి వెళ్తాను వెకేషన్కి, బట్ ఏదో ఒకటి వస్తుంది, అప్పుడు మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ షూట్కి వెళ్ళాలి. సో ఇంత బిజీ లైఫ్లో ఇటు షూట్స్ ఫుల్గా ఉన్నాయి, ఇంత లైఫ్లో బేబీకి ఎట్లా మీరు బిగ్ బాస్కి ఎట్లా ఆ టైం ఎట్లా ఎట్లా? ఎస్, అది కూడా ఒక ప్రాబ్లం అయింది యాక్చువల్లీ. ఐ డోంట్ థింక్ ఐ కెన్ సే ద మూవీ నేమ్, బట్ అదే జరిగింది యాక్చువల్గా. సో బిగ్ బాస్ ఇక్కడ ఉంది, మా టీం అందరికీ అది తెలుసు, బికాజ్ చాలా డిస్కషన్ అయింది, చాలా గొడవలు కూడా అయింది దానివల్ల. సో బిగ్ బాస్లో ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చి అండ్ ఆ ప్రాసెస్లో ఉండే, బట్ ఏం కన్ఫర్మ్ అవ్వలే. సో అప్పుడు నేను వేరే మూవీకి కూడా ట్రై చేస్తున్నా. సో అది కన్ఫర్మ్ అయింది, ఇంకా ఫైనలైజేషన్ అయింది. బట్ ఎలా అయింది అంటే మొత్తం ఫస్ట్లో అగ్రిమెంట్ బిగ్ బాస్లో అయింది, దాని తర్వాత ఇది మొత్తం డేట్స్ ఇస్తున్నారు. సో అప్పుడు నేను చెప్పాను సార్ నాట్ పాసిబుల్ అని, అంటే కాల్ చేసి, అంటే చాలా ఫైటింగ్ అయింది, చాలా ప్రాబ్లమ్స్ అయింది. ఇప్పుడు కూడా ఈరోజు కూడా మాట్లాడాను యాక్చువల్లీ, అసలు పాసిబుల్ లేదు అండి ఇలా అని. సో అదే బేసిక్గా అక్కడ అగ్రిమెంట్ అవ్వలే, థ్యాంక్ గాడ్, అదర్వైజ్ నాకు ఏదో వేరే జరుగుతుంది. బట్ యా, టచ్ వుడ్, అంటే ఈవెన్చువలీ విత్ టైమ్ విల్ బీ ఫైన్. బట్ చాలా ఇబ్బంది అయితే అయింది అండి, చాలా డిస్కషన్స్, మూవీస్లో డేట్స్ ఆల్రెడీ మాట్లాడాము కాబట్టి వాళ్ళైతే దే ఆర్ ఫీలింగ్ బ్యాడ్. సో అది కాకుండా ఎలా చేయాలి అది కూడా నాకు తెలియదు అస్సలు, అంటే ఎలా కన్విన్స్ చేయాలి అని. నేనైతే ఇదే చెప్పిన, దట్ ప్లీజ్ అండి ఈసారి వదిలేయండి, నేను డేట్స్ ఇస్తాను వేరే మూవీకి, ప్లీజ్ ఏమనుకోకండి అలా. కానీ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నారు, ఐ మీన్ వెళ్ళారు, సో అక్కడ ఎక్కువ టైం ఇప్పుడు ఉండిపోయారు, వచ్చాక మళ్ళీ కొత్తగా ట్రై చేయాలి కదా మొత్తం మీరు కమిట్మెంట్ అయిన సినిమాలన్నీ. సో కొన్ని ఏమో కొంచెం అయిపోయి ఉన్నాయి, సో మీ గురించి వాళ్ళు వెయిట్ చేయాలి కదా, ప్రొడ్యూసర్లు కూడా కొంచెం కాల్ షీట్లో ఇబ్బంది అవుతాయి కదా. ఎవరికి ఇప్పుడు అయితే ఇవ్వలేదు, ఈ 2-3 months ఎవరికి ఇవ్వలేదు డేట్స్. యూ వోంట్ బిలీవ్, అదే బిగ్ బాస్ అయిన తర్వాత, జస్ట్ కన్ఫర్మ్ అయిన తర్వాత లిటరలీ ఎవ్రీ డే ఐ గాట్ కాల్స్, అమ్మ ఇది ఉంది, నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది, September 1st week నుంచి స్టార్ట్ అవుతుంది. ఐఎమ్ లైక్, ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నారు మీరు అందరూ, ఇప్పుడు ఎందుకు వచ్చారు అసలు? నాకు ఇది అంటే ఆగస్ట్లో చేయవచ్చు కదా, ఏం చేయాలి అంటే లేదు, సెప్టెంబర్లోనే ఉంది. లైక్ అబ్బా, దిస్ ఇస్ టూ మచ్. చెప్తుంటారు సరే లక్ ఏదైనా ఉంటే అట్లా వస్తూనే ఉంటుంది వరుసగా ఉంది, బట్ ఇప్పుడు నాకు టైం లేదు అక్కడ డేట్స్ ఇవ్వడానికి. సో చాలా అంటే మేనేజర్స్ వాళ్ళు కూడా చాలా బ్యాడ్ ఫీల్ అవుతున్నారు, ఎందుకు ఈ అమ్మాయి అసలు ఇలా మాట్లాడుతుంది, ఎందుకు డేట్స్ ఇవ్వట్లేదు, మనం మూవీ ఇస్తున్నాం బట్ షీఈ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని. సో అప్పుడు ఎలా కన్విన్స్ చేయాలి నాకు తెలియదు, బట్ ఎట్లాగో జస్ట్ చెప్తున్నాను, ఎందుకంటే చెప్పలేము కదా. ఐ కాంట్ సే బిగ్ బాస్ ఆల్సో, వేరే షో ఉంది అండి, నాకు డేట్స్ లేదు, నేను US వెళ్తున్నా, ఏదో చెప్తున్నా లిటరల్లీ వాట్ ఎవర్ ఇస్ కమింగ్. ఇప్పుడు బిగ్ బాస్ అంటే అది హెల్ప్ అవుతుంది, ప్లస్లు ఉన్నాయి మైనస్లు కూడా ఉన్నాయి. మీరు బిగ్ బాస్కి వెళ్ళడం వల్ల ఇప్పటి వరకు శుభ అంటే కొంచెమే తెలిసిన వాళ్ళు కూడా బిగ్ బాస్ వెళ్ళడం వల్ల 24/7 మీరు అందులో ఉండడం వల్ల మీ పర్సనల్ లైఫ్ కూడా చాలా మంది తెలుస్తుంటుంది కదా, కొంచెం నెగిటివ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది కదా. ఉంది, అఫ్ కోర్స్ ఉంది, డెఫినెట్లీ ఉంది, నెగటివ్ అయిన ఛాన్స్ కూడా ఉంటుంది, నాకు తెలుసు అది. బట్ సి, పాజిటివ్ నెగటివ్ ఎవ్రీబడి విల్ బీ హ్యావింగ్ దట్, ఓకే. అందరూ ఎవరు పర్ఫెక్ట్ ఉండరు. సో అందరికీ పాజిటివిటీ ఉంటుంది, నెగటివిటీ ఉంటుంది, ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది, బట్ బ్యాలెన్స్ ఉండాలి. ఆ బ్యాలెన్స్ ఉంది అంటే నాకు తెలుసు నాకు బ్యాలెన్స్ ఉంది అని, అది కనిపిస్తే కెమెరాలో, ఎందుకంటే 24/7 ఎలాగైనా ఏం కట్ చేయలేము అక్కడ. సో అది చూసాక స్టిల్ మీకు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారంటే అదే గ్రేట్ అనమాట. ఆ ప్లస్ మైనస్ చూసి ఓకే సరే పర్లేదు మనకి ఓకే. ఇప్పుడు మీరు ఎవరికి లవ్ చేస్తున్నారు అంటే కూడా ప్లస్ చూస్తారు, ఫస్ట్ ప్లస్ చూస్తారు, దాని తర్వాత 5-6 months తర్వాత నెగిటివ్ కూడా చూస్తారు. బట్ చాలా మంది అప్పుడు వదిలేస్తారు కదా, ఇది అస్సలు వద్దు నాకు అని. అప్పుడు కొంతమంది ఉంటారు ఎవరైతే చెప్తారు ఈ నెగటివ్ అయినా కూడా నాకు ఆ పాజిటివిటీ గ్రేట్ అనిపించింది. నెగిటివ్ నుంచి పాజిటివిటీ వస్తుంది, నెగిటివ్ నుంచి పాజిటివ్ తీసుకోవాలి, అది కూడా కరెక్ట్. అండ్ ఇంకా ఆ నెగటివ్ అయినా సరే బట్ ఆ పాజిటివిటీ నాకు చాలా నచ్చింది.
ఈ అమ్మాయి అంటే లేదంటే ఈ అబ్బాయి అంటే స్టిల్ నాకు acceptable అన్నట్టు. ఇఫ్ ఆడియన్స్ విల్ థింక్ లైక్ దాట్ అబౌట్ మీ అంటే దట్స్ ఇట్. ఐ థింక్ ఐ వాంట్ దెన్. ఇప్పుడు ఈ BB7 ఇది మొత్తం అవుట్ ఆఫ్ సిలబస్. ఇది ఇప్పుడు ఉల్టా ఫల్టా మొత్తం ఉంది కదా. వీడియో చూస్తాను, ఏంది అచ్చు అని చెప్తే అది సో ఇద్దరు BB6 అవని 5-4 వీళ్ళందరికీ ఏంటంటే అది ఉంది, ఇదివరకు ఎపిసోడ్ ఇట్లా ఉంది కాబట్టి ఓకే మనం ఇట్లా చేయాలి అలా చేయాలి, ఒక గేమ్ మనం ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోయారు చాలా మంది. సో మొత్తం మీకు ఫ్రెష్ అది ఎంటీ పేపర్ కూడా. సో ఎలా ఫేస్ చేస్తారు మీరు అవన్నీ ఎట్లా ఫేస్ చేస్తారు కూడా మొత్తం? ఏం చేయాలి నాకు కూడా తెలియదు. లిటరలీ ఐఎమ్ ఆల్సో థింకింగ్ ఏమవుతుంది, మేబీ ఏదో హెవెన్ లాగా ఉంటుందా, లేదా అలా మేబీ కొన్ని పీపుల్కి ఏదో అంటే బెనిఫిట్ ఇస్తారు, కొంతమందికి ఇవ్వరు, అలా ఉంటుంది ఏమో. కాకపోతే ఆడియన్స్ ఎప్పుడు మనలా మనం ఉన్న వాళ్ళని ఇష్టపడుతున్నారు. మీరు బేబీ మొత్తం అన్ని సీజన్లు చూస్తే ఫేక్ కాకుండా మనలా మనం ఇది బయట ఎట్లా ఉంటామో లోపల కూడా ఇట్లా ఉంటాం అనుకున్న వాళ్ళు బాగా సపోర్ట్ ఇస్తున్నారు బాగా. కరెక్ట్. మీరు ఇప్పుడు ఈ ఫెమినా మిస్ ఇండియా కదా ఒరిస్సా, ఫెమినా మిస్ ఇండియా ఒరిస్సా కదా. సో నాకు అది ఎందుకు నమ్మాలనిపించట్లేదు. ఐ మీన్ మీ దాంట్లో కాదు సరే అట్లా కాదు అనేది, అంటే మీరు చూస్తుంటే పక్కా ఆంధ్ర అమ్మాయి లాగా ఉన్నారు, మీ వాయిస్ చూస్తుంటే అన్ని చూస్తుంటే అదే ఇప్పుడు చాలా మంది ఏంటంటే చాలా ఇయర్స్ అయినా సరే ఎట్లా ఉన్నారు బాగున్నారా 2 words వస్తున్నాయి చాలా మందికి. అది మీరు ఇక్కడ ఇంత ఫ్లూయెంట్ గా మాట్లాడుతున్నారంటే సో మీది ఇక్కడే అనిపిస్తుంది నాకు, ఒరిస్సా అనిపించట్లేదు నాకు. ఇది ఎట్లా ఇదంతా మీరు ఎట్లా ఇదంతా వచ్చింది? బేసిక్ గా నేను సెట్ లో వెళ్తే కూడా అందరితో మాట్లాడతాను. నాకు మేకప్ ఆర్టిస్ట్ అండ్ హెయిర్ స్టైలిస్ట్ అందరూ ఉంటారు కదా, టిఫిన్ బాయ్స్, ఇంకా ఏడీస్, ఈవెన్ రిక్షా వాళ్ళ, ఆటో, ఎక్కడైనా ఎవరైనా ఉంటారు, డ్రైవర్స్ కానీ, ఇంకా మీరు కూడా ఉన్నారు అనుకోండి ఇక్కడ, అంటే ఏదో ఒకటి మాట్లాడుతున్నాను. అప్పుడు చాలా మంది ఇలా చెప్తారు, అయ్యో వద్దు అమ్మా నీ తెలుగు అస్సలు వద్దు ఇలా చెప్తారు. బట్ నేను అదే జోక్ చేసి, కొంతమంది ఎలా ఉంటారంటే నువ్వు పర్లేదు ట్రై చేయి, నువ్వు బాగానే మాట్లాడుతున్నావు, అలా మోటివేట్ కూడా చేస్తారు. సో అప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. ఇనీషియల్గానే నేను ఎప్పుడు ఫోటోషూట్ చేశాను, ఒక 2-3 ఫోటోషూట్. అప్పుడు మొత్తం టీం ఉండే, తెలుగు టీం. ఓకే, సో అప్పుడు ఫోటోగ్రాఫర్స్ కానీ మేకప్ ఆర్టిస్ట్ కానీ ఇంకా టీమ్ మెంబర్స్ ఉన్నారు. అందరు నాతో అదే చెప్పారు, మాట్లాడు పర్లేదు, నువ్వు మంచిగా ఉన్నావు, నువ్వు ట్రై చేయి, తెలుగు ఇండస్ట్రీ నీకు చాలా ప్రేమిస్తుంది, నువ్వు చూడు ట్రై చేసి అని. సో అప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉండే, ఎందుకంటే వాళ్ళతో పాటు ఇడ్లీ తినడం, ఇంకా వెళ్ళి ఏదో ఒకటి చేయడం, టీ తాగడం, అవన్నీ నాకు చాలా అంటే ఇట్ ఫీల్స్ నైస్, గుడ్. ఎందుకంటే న్యూ వరల్డ్లో వచ్చి వాళ్ళతో ఉండి వాళ్ళ కల్చర్ నేర్చుకొని వాళ్ళ మీద మిక్స్ అయ్యి మనం ఉన్నామంటే ఇట్స్ అ వెరీ స్పెషల్ ఫీలింగ్ ఐ థింక్. అదే సేమ్ ఈవెన్ నాకు ఎలా అంటే ఎక్సెప్ట్ చేశారు అని నాకు చాలా హ్యాపీగా ఉంది. అందుకని నేను కూడా మళ్ళీ ట్రై చేశాను, మూవీస్ చూసాను. సో ఎస్, తెలుగు అమ్మాయి అయిపోయింది. సో కొన్ని చోట్ల ఏంటంటే అందమైన అమ్మాయిలు మాట్లాడుతుంటే అట్లా వినాలనిపిస్తుంటుంది అన్నమాట. అట్లా ఏమింటుంది ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు కూడా నాకు అర్థం అవట్లేదు. నా కాన్సన్ట్రేషన్తో మీరు అంత అందంగా ఉండే వల్ల మీరు చెప్తుందంతా మర్చిపోతున్నాను. అయితే నేను ఇంత చెప్పాను బట్ ఏం అర్థం కాలే అని చెప్తున్నారు. అంటే నా కాన్సన్ట్రేషన్ అంతా మీరు అంత అందంగా ఉన్నారు కదా, అదే అవుతుంది కాన్సన్ట్రేషన్ అంతా. ఓకే, ఇప్పుడు మీరు అంటే అందమైన అమ్మాయిలు కొట్టినా బాగానే ఉంటుంది. సరే, ఎక్కడ ఉంది అది? క్యా బోల్తే స్టిక్ లేకే. తెలుగు ఓకే, 17 తమిళ్ కూడా చేస్తున్నారు కదా, తమిళ్లో కూడా చేస్తున్నారు కదా మూవీస్. అక్కడ ఆపర్చునిటీస్ ఎట్లా మీకు అక్కడ? సో ఇట్స్ అ వెరీ స్పెషల్ మూవీ ఫర్ మీ. ఎందుకంటే డైరెక్టర్ సార్ వచ్చేసి మిష్కిన్ సార్ అండ్ మిష్కిన్ సార్ బ్రదర్ స్వామి ఆదిత్య సార్. అండ్ ఇట్స్ అ బిగ్ మూవీ టు స్టార్ట్ విత్. అది డెబ్యూ మూవీ వస్తుంది, రిలీజ్కి ఉంది. అది ఎప్పుడైనా రిలీజ్ అవ్వచ్చు. నేను బయట ఉంటానా ఇంట్లో ఉంటానా అది కూడా నాకు తెలీదు, అంటే బిగ్ బాస్లో ఉంటానా అని. అప్పుడు రిలీజ్ అయింది అంటే మీరు అందరూ ఇప్పుడే ప్లీజ్ సపోర్ట్ చేయాలి. డెవిల్ మూవీ ఇన్ తమిళ్. సో అది ఉంది. అండ్ ఇంకా తమిళ్ వాజ్ అగైన్ న్యూ వరల్డ్. అసలు ఏం తెలీదు తమిళ్లో. అంటే మీరు ఒకేసారి తెలుగు తమిళ్ 2 ట్రై చేస్తున్నారు. 2
పాన్ ఇండియా యాక్టర్స్ మీరు మొత్తానికి. అంటే ఎవరైనా ఒక లాంగ్వేజ్ లో ఎక్కడ చూస్తారు కదా, తర్వాత వెళ్దాం అనుకుంటా, కానీ మీరు రెండు కవర్ చేస్తారు. నో, బట్ హైదరాబాద్ ఈజ్ మై ఫేవరెట్. ఓకే, అస్సలు హైదరాబాద్ లాగా సిటీ లేదు ఇండియాలో, అది తప్పకుండా చెప్తాను. ఎందుకంటే హైదరాబాద్ లో వెంకీ ఉన్నాడు కాబట్టి. అవును అవును, కరెక్ట్, మీరు కరెక్ట్ సార్. బట్ నో, ఆనెస్ట్లీ హైదరాబాద్ నాకు చాలా లవ్ ఇచ్చారు, చాలా యాక్సెప్టెన్స్ ఇచ్చారు. హైదరాబాద్ లో నేను అంటే పబ్ కూడా స్టార్ట్ చేస్తున్నాను, మూవీస్ చేస్తున్నాను, బీబీలో ఉన్నాను. సో సీరియస్లీ. ఓకే సార్, ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేస్తున్నారు మీరు? అదే డౌట్ వస్తుంది, ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేయగలుగుతారు మొత్తం అన్ని మేనేజ్ చేద్దామండి. ఓ పక్కన అడ్వకేట్, ఓ పక్కన పబ్ ఓనర్, ఓ పక్కన ఆర్టిస్ట్, ఓ పక్కన జస్ట్ అలా అలా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. మీరు అన్ని 3-4 గర్ల్ ఫ్రెండ్స్ ఎలా మేనేజ్ చేస్తున్నారు, అలాగే కదా. ఇప్పుడు ఓకే, మీరు అంటున్నారు కదా, మీకు ఐ మీన్ ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి ఇప్పుడు వరకు? అంటే చాలా వచ్చి ఉంటాయి. లేదు, అస్సలు లేదు. పర్లేదు, నిజం చెప్పండి, ఏం పర్లేదు. నాకు ప్రపోజ్ అనేది యాక్చువల్గా ఐ థింక్ గైజ్ అంతా మరీ కాన్ఫిడెంట్ లేరు, అసలు దమ్ము లేదు. ప్రపోజ్ చేయాలి కదా, అదే కరెక్టే. జస్ట్ చెప్పి అలా వెళ్ళిపోతే అది ప్రపోజల్ లేదు, అది జస్ట్ ఒక ఆఫర్. అంటే విల్ యూ బీ మై గర్ల్ ఫ్రెండ్ అంటే ఏం చేయాలి అక్కడ, ఎందుకు ఏమైనా కష్టపడ్డాము. ఫ్లవర్ తేవాల్సింది, మర్చిపోయాను. ఫ్లవర్ తీసుకొచ్చి ఉంటే ప్రపోజ్ చేసి. ఓన్లీ ఫ్లవర్స్ అండి, అంతేనా? నా ఎక్స్పెక్టేషన్స్ కొంచెం అంటే ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఏమేమి ఉండాలి మీ బాయ్ ఫ్రెండ్? ఐ మీన్ ప్రపోజ్ చేయడం టైంలో లేదా ఏ క్వాలిటీస్ ఉండాలి అని? క్వాలిటీస్ అంటే చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏం లేదు, సింపుల్గా ఉండాలి, హ్యాండ్సమ్ మ్యాచో మ్యాన్ లాగా ఉండాలి, బట్ అమ్మాయికి రెస్పెక్ట్ చేయాలి, అర్థం చేసుకోవాలి. ఓకే, బాగా రొమాంటిక్ ఉండాలి, రొమాంటిక్ ఉండాలి. హైట్ 6 ఎడుగుడు. జస్ట్ 2లో మిస్ అయిపోయింది, 5'10" నేను. అరే ఓకే ఓకే ఓకే, అయితే ఛాన్స్ ఉంది, అయితే పర్లే, కొంచెం తక్కువైనా పర్లేదు, అడ్జస్ట్ చేద్దాం. ఓకే ఓకే, సరే. మీరు బీబీ నుంచి బయటకు వచ్చేటప్పటికి నేను కొంచెం ప్రిపేర్ అయిపోతారా? అప్పుడు మీరు ఓకే, ఇంత జాయ్ఫుల్గా, ఇంత హ్యాపీగా చెప్తున్నారు. సో మీరు ఇండస్ట్రీకి రావడానికి ఎంత స్ట్రగుల్ అయ్యారు? సో మనం ఇప్పుడు 100 అడుగులు వేసినా సరే ఫస్ట్ స్టెప్ వెరీ ఇది కదా, మనకు చాలా వాల్యుబుల్. సో మీరు ఇండస్ట్రీకి రావడానికి వేసిన ఫస్ట్ స్టెప్ ఎట్లా? ఫస్ట్ స్టెప్ యాక్చువల్లీ చాలా ఫస్ట్ స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ, చాలా ఫస్ట్ స్టెప్స్ ఉన్నాయి. అంటే యాక్టింగ్ చేయాలి అని మోడలింగ్ చేశాను. మోడలింగ్లో ఫెమినా మిస్ ఇండియా ఒరిస్సా అండ్ ఫైనలిస్ట్ అయ్యాను. దాని తర్వాత యాక్టింగ్లోనే నేర్చుకోవాలి అని కోచింగ్ చేశాను, అది ఒక ఫస్ట్ స్టెప్. అగైన్ థియేటర్ చేశాను, థియేటర్ యాక్ట్రెస్ యాక్చువల్లీ నేను. సో ముంబైలో షోస్ చేశాను, ఇంకా యాజ్ అన్ ఏడీ వర్క్ చేశాను, ఎందుకంటే కెమెరా యాంగిల్స్ అర్థం చేసుకోవాలి, ఇంకా టీమ్ ఎలా ఉంటుంది, కెమెరా ఎలా ఉంటుంది, అదే కట్ ఏంటి, క్లాప్ ఏంటి, అసలు ఏంది అసలు అది అని అర్థం చేసుకోవాలి అని. ఇప్పుడు ఇంత కట్ గా చెప్పేశారు, కానీ దీనికి చాలా స్ట్రగుల్ అయి ఉంటారు కదా, మరి చాలా స్ట్రగుల్ ఉంటుంది కదా మీరు. టాకింగ్ అబౌట్ స్ట్రగుల్స్ ఉంది. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క డే అలా స్ట్రగుల్గా డెఫినెట్లీ సమ్ డేస్ ఇట్ వాజ్ లైక్ అబ్బా నా వల్ల కాదు, నేను వదిలేస్తాను అని. ఒక ఇన్సిడెంట్ చెప్తాను. అది బేసిక్గా నేను డిసైడ్ అయ్యాను ఆఫ్టర్ కొన్ని ఇయర్స్ తర్వాత, కోవిడ్ టైంలోనే, దట్ ఓకే జరిగినది జరిగిపోయింది ఏదో, అండ్ ఇంకా ఇప్పుడు అందరూ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఇంకా వద్దు అసలు ఏం లేదు ఇండస్ట్రీలో, ఛాన్సెస్లోనే టైం పోతుంది, ఏం చేస్తున్నావు లైఫ్లో, ఇప్పుడు అయింది కదా LLB, ఇప్పుడు
మర్చిపో ఇవన్నీ అని. సో ఐ వాజ్ లైక్ ఓకే సరేలే, ఓకే ఏం లేదు కదా ఆఫర్స్, ఏం చేయాలి, కన్విన్స్ చేయడానికి కూడా నాకు కూడా పాయింట్ లేదు. సో అప్పుడు ఇంతకు ముందు నేను యాక్చువల్లీ ఫెమినా మిస్ ఇండియాకి అప్లై చేశాను, ఆడిషన్ అవన్నీ ఇచ్చేసాను, బట్ ఏం రాలేదు, రిప్లై ఏం రాలేదు, వాళ్ళ సైడ్ నుంచి ఏం రాలేదు. ఇంకా మూవీలో కూడా ట్రై చేశాను, బట్ ఏం రాలేదు. సో డిసైడ్ అయిపోయి ఓకే ఫామ్ ఫిల్అప్ చేసి మొత్తం ఢిల్లీ యూపీఎస్సికి ప్రిపేర్ చేసి అప్లై చేసి ఏం కోచింగ్ తీసుకోవాలి అని మొత్తం రాత్రి టక్క కోచింగ్ సెంటర్ చూస్తున్నాను, ఎలా చేయాలి, వెళ్ళాలా లేదా ఆన్లైన్ కోచింగ్ చేయాలి అని. దాని తర్వాత ఫ్లైట్ ఉండే ఫ్రమ్ ఐ థింక్ భువనేశ్వర్ టు హైదరాబాద్. ఇంకా హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళాలి అని ప్లాన్ చేశాను, అంటే 2 daysలో వెళ్తాను అని. అదే టైంలో ఫ్రమ్ భువనేశ్వర్ టు హైదరాబాద్ మా ఎంటైర్ ఫ్యామిలీ వీఆర్ డ్రైవింగ్. అంటే నాన్న డ్రైవ్ చేస్తున్నారు, మమ్మీ ఉన్నారు, మా బ్రదర్ సిస్టర్ అందరూ ఉన్నారు, నేను కూడా ఉన్నా. అదే ఫోన్ కూడా నేను అక్కడ వదిలేసాను, అసలు వద్దు, ఇది ఏముంది సోషల్ మీడియా వద్దు, నాకేం వద్దు, ఓన్లీ ఎడ్యుకేషన్ ఇంకా అంటే. అది చేసుకొని ఒక 2 hours అలాగే పడుకున్నా కార్లోనే. ఇంకా లేచి జస్ట్ చూస్తున్నాను ఫోన్, అంటే అప్పుడే మెసేజెస్ అన్నీ వస్తున్నాయి, ఫెమినా మిస్ ఇండియా ఒరిస్సాకి సెలెక్షన్ అయింది, top 5లో ఉన్నారు, ఇది అది అని మెసేజ్ వచ్చింది. అన్ని ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్స్ వస్తున్నాయి, శుభశ్రీ దగ్గర సెలెక్టెడ్ అది ఇది. ఐ వాజ్ లైక్ వాట్ ఇస్ దిస్ అంటే సడన్గా. అండ్ దెన్ నేను నాన్నకి చెప్పిన, ఒకసారి కార్ ఆపుతారా అని, ఎందుకంటే చాలా ఎక్సైట్మెంట్ నాకు ఉంది అని. ఏమైంది అని అడిగారు. సైడ్లో తీసుకుని అంటే నాకు సెలెక్షన్ అయింది, నాకు వెళ్ళాలి అని చెప్పాను. అందరు నాకు చూస్తున్నారు, ఇప్పుడు కదా చెప్పావు నువ్వు యూపీఎస్సీకి వెళ్తున్నావు అంటే, అయినో బట్ ఇప్పుడు 6 months వదిలేయండి బాబా నాన్న, అప్పుడు మాట్లాడదాం అంటే ఓకే సరేలే అని. అలా అంటే డెస్టినీ ప్లే చేస్తుంది, డౌన్ఫాల్ అవుతుంది. నేను చాలాసారి ఏడ్చిన, ఎందుకు ఆ డ్రీమ్ ఎందుకు వచ్చింది అని కూడా కొన్నిసారి అడిగిన. బట్ ఇలాగే సస్పెన్స్ థ్రిల్లర్ మీద కామెడీ కూడా జరుగుతుంది. అలా ఉంది అనమాట. నా లైఫ్ అయితే మొత్తం అలాగే ఉంది అసలు. ఓకే, ఇప్పుడు మీ మూవీస్ వస్తే తెలుగులో మీరు చేశారు, 4-5 movies చేశారు ఈజీగా. సో బట్ ఏంటంటే కళ్యాణ్ రామ్ గారితో, పవన్ కళ్యాణ్ గారితో, వరుణ్ తేజ్ ఎట్లకి వెళ్ళారు మీరు? వెళ్ళారు కదా, వీళ్ళ ముగ్గురితో చేశారు కదా. సో వీళ్ళ ముగ్గురిని ఒక్కొక్కరిని ఒక్కొక్క 1 wordలో చెప్పండి. ఒక్కొక్కరిని 2-3 words తీసుకోవచ్చా? ఓకే, యు సే ద నేమ్. కళ్యాణ్ రామ్ గారు స్వీట్, జెన్యున్, ఫ్రెండ్లీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్షన్, సూపర్ స్టార్ అండ్ చార్మర్. వరుణ్ తేజ్ సింపుల్, ఫ్రెండ్లీ, వెరీ డౌన్ టు ఎర్త్. ఓకే, అంటే వాళ్ళలో మీరు ఏం నేర్చుకున్నారు? అన్నీ ఐ థింక్ ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ స్పెషాలిటీ. బట్ ఎస్ అంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే నాకు చాలా గుర్తుంది, ఎందుకంటే ఫస్ట్ టైం ఐ మీటింగ్ సూపర్ స్టార్ కైండ్ ఆఫ్ థింగ్. సో కళ్యాణం సార్కి మీట్ అవ్వనప్పుడు ఐ వాజ్ వెరీ నర్వస్ అండ్ ఆల్. బట్ నా ఫస్ట్ సీనే యాక్చువల్గా నా ఫస్ట్ సీన్లో ఏముంది అంటే, నాకు హోల్డ్ చేయాలి సర్స్ హ్యాండ్, హీఈస్ ఇన్ హాస్పిటల్ బెడ్లో. అలా నేను నా హ్యాండ్ లో నేను హోల్డ్ చేయాలి సార్ హ్యాండ్. అదే ఫస్ట్ సీన్. ఐ వాజ్ లైక్ అబ్బా ఎలా తీస్తాను, అదే హ్యాండ్ అంటే ఇది అసలు షాయ్ అన్న. సో అప్పుడు he only told me parledu, hold it, no problem, like that. Okay, and very professionally, not like in this manner. I was like wow, and his hand was fully cold. So I didn't touch it. Into cold enduku undi ani nenu anukunna. But whatever, we did that scene, and then after that konni days tarvata, because we have done I think more than 30 days shoot. So after some days when we were doing the action scene, we were talking very nicely. He was asking, what is your name, em chestunnao, ekkadi nunchi vachav, all the best and all of that. I was like,
అంటే నాకు ఎలాగైనా సిగ్గు చాలా ఎక్కువ. నేను అసలు నా సైడ్ నుంచి జస్ట్ గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ అలా ఉంటుంది. బట్ వాళ్ళు వచ్చి నాతో మాట్లాడుతున్నారు అండ్ దట్ టు ఇన్ అ వెరీ ఫ్రెండ్లీ మేనర్ అంటే సీరియస్లీ అప్పుడు నాకు కూడా ఓకే ఐ కెన్ డూ కాన్వర్సేషన్ లాగా అనిపిస్తుంది. సో రియలీ ఐ హ్యాడ్ అ గ్రేట్ టైమ్. అండ్ ఈవెన్ వెన్ వీ వర్ డూయింగ్ ద ప్రీ రిలీజ్ అండ్ ఇంకా సక్సెస్ పార్టీ అప్పుడు కూడా చాలా అప్పుడు లైక్ గ్రేట్ ఫ్రెండ్స్ లాగా అనిపించింది. సో యా వెరీ హ్యాపీ అబౌట్ దట్. ఇప్పుడు ఎవరిదైనా లవ్ లో బ్రేకప్ ఉంటుంది, కానీ మీదేంటి ఫ్రెండ్షిప్ లో బ్రేకప్ ఉందట? ఎవరు చెప్పారు మీకు? ప్లీజ్ అయ్యో చెప్పండి, హూ టోల్డ్ యూ దిస్? అయ్యో సో బేసిక్గా ఎస్ దట్ ఈస్ ట్రూ. ఫ్రెండ్షిప్ లో బ్రేకప్ కూడా అయింది. కొత్త కాన్సెప్ట్ అది. ఇప్పుడు అదే నడుస్తుంది. బేబీ మూవీ చూసారు కదా. సో అవును, అంటే అఫ్ కోర్స్ రిలేషన్షిప్ బ్రేకప్ అనేది ఉంటుంది ఎక్కడైనా, బట్ ఫ్రెండ్షిప్లో కూడా ఉంటుంది బ్రేకప్. బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారంటే తప్పకుండా ఆ బ్రేకప్ అయితే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే అన్నీ కలిసి చేస్తున్నాం, అన్నీ అంటే ఎక్కడ వెళ్ళాలి అంటే ఇవి కిందకి కూడా వెళ్ళాలి అంటే చాలా ఇది క్లోజ్గా ఉంటాం కదా. సో అక్కడ ఏమైనా ప్రాబ్లం వస్తే తప్పకుండా అది ఇంపాక్ట్ఫుల్ అవుతుంది. సో ఐ థింక్ నాకు అలా జరిగింది. అదే తెలుసుకోవచ్చు ఎట్లా నేను ఎవరికి అయితే ట్రస్ట్ చేశానో అది నాకు కూడా అంటే తర్వాత తెలిసింది. చాలా మంది చెప్పారు, అరే నువ్వు తనకి ఫ్రెండ్ అని అనుకుంటున్నావు, బట్ తనైతే నీకు ఫ్రెండ్ లాగా బెస్ట్ ఫ్రెండ్ లాగా ఏం జస్ట్ సోషల్ మీడియా కోసం అలా అలా స్టోరీ పెడుతుంది, బట్ నీ కోసం తనకి అంత ఫీలింగ్ లేదు అని. థ్యాంక్ యూ. సో అప్పుడు అర్థమైంది నాకు కూడా, ఓకే సరే అని వదిలేసాను. బట్ అదే అంటే టైం స్పెండ్ చేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి వెళ్ళాలి అంటే కష్టం ఎక్కడైనా. సో యా ఇట్ వాజ్ పెయిన్ఫుల్, బట్ ఐ థింక్ యా ఫ్రెండ్స్లో కూడా ఐ థింక్ యూ మైట్ హ్యావ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ద సేమ్ థింగ్. బట్ లేదు ఎవరి లైఫ్లోనూ ఇట్లా ఫ్రెండ్షిప్లో బ్రేకప్లు ఉండవు, లవ్లో బ్రేకప్లు ఉంటాయి, కానీ ఫ్రెండ్షిప్లో బ్రేకప్లు అనేవి అవి ఓన్లీ మీకే. అంటే నేను యాక్చువల్గా చాలా ఎమోషనల్. ఎవరితో అయినా, ఫ్రెండ్స్ అయినా, ఫ్యామిలీ అయినా, ఐ వాల్యూ పీపుల్ నిజంగానే. సో అది అమ్మాయిలు ఇలానే ఉండాలండి, అమ్మాయిలంటే ఇలానే ఉండాలి. ఓకే, నెక్స్ట్ మీకు మీ లైఫ్లో చాలా హ్యాపీ మూమెంట్ అంటే బట్ అబ్బాయి ఫ్రెండ్స్ అంటే చాలా వెరీ గుడ్, నైస్. అబ్బాయి ఫ్రెండ్స్ అందరూ వెరీ నైస్. బికాస్ దే ఆర్ మోర్ జెన్యున్. ఐ ఫీల్ అమ్మాయి ఫ్రెండ్షిప్ అంటే ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. బేసిక్గా చేంజ్ ఎప్పుడు అయింది బిహేవియర్లో అంటే when my movie was releasing, అంటే ఎమిగోస్ రిలీజ్ అయింది అండ్ వీళ్ళు కూడా అదే లైన్లో ఉన్నారు. బట్ ఎవరైతే నాకు కాంగ్రాచులేషన్ కూడా చెప్పలేదు ఆ టైంలో. అప్పుడు నాకు చాలా బాధ వేసింది. అదే నాకు కాల్ చేసి అందరు చెప్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు, తను నా దగ్గరే ఉండి నాతో పార్టీ చేస్తుంది, నాతో మూవీస్కి వెళ్తుంది, తనకి అనిపించలేదా అని. మేబీ అది ఒక రీజన్ అవ్వచ్చు అని అనుకున్నా. బట్ అలా ఉంటే మరి కష్టం అలా ఫ్రెండ్షిప్. సో టచ్ వుడ్ మేబీ ప్రొటెక్ట్ అయ్యాను అనుకుంటా. బట్ అబ్బాయిల ఫ్రెండ్స్ అంటే అవ్వా మీరు ఎంత ఎమోషనల్ అవుతుంటే మేము చూడలేకపోతున్నాం, ఎంత ఎమోషనల్ ఉంటే మీరు. సో ఒక డైలాగ్ మీ నోటంట సాయి పల్లవి గారు మై ఫేవరెట్. ఈ రోజులు మాయి మేము వేసుకున్నాం, మాకు ఎట్లా వస్తే అట్లా వేసుకున్నాం, మీకేమైనా ఇబ్బంది ఉందా కదా, గప్ చుప్ కూసో వచ్చేసారు. ఎందుకు నవ్వుతున్నారు అబ్బాయి? నవ్వొస్తుందా? ఫిదా మూవీ ఇస్ మై ఫేవరెట్ మూవీ. అంటే సాయి పల్లవి డైలాగు ఈ సుభా గారితో వింటే, మీ వాయిస్లో వింటే ఇంకా మాకు ఇంకా వేరే లెవెల్, అంతకు మించి. ఓకే, మీకు ఇంకా మన
ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు? మొన్న రీసెంట్ గా బిగ్ బాస్ కి వెళ్ళిన వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారా మీకు టచ్ లో? చాలా ఉన్నారు. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ గ్రేట్ ఫ్రెండ్స్. సోహేల్, అర్జున్, షానీ అండ్ ఇంకా జెస్సీ, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ గ్రేట్ ఫ్రెండ్స్. అమ్మాయిల్లో నాకు చాలా తక్కువ ఫ్రెండ్స్. అస్సలు సిగ్గొస్తుంది నాకు కూడా. సారీ గైస్. అర్జున్ కళ్యాణ్ చిన్న ప్రాంక్ కాల్ చేద్దామా మనం? అంటే ఐ మీన్ ఇట్లా మీ ఫ్యాన్ అంటే మీతో మాట్లాడతారంట అని చెప్తా, తను ఆడుకోవాలి మీరు మీ నేమ్ చెప్పకుండా. మీకు ఇస్తా, నేను ఇస్తా, మాట్లాడి మీకు ఇస్తా. హలో హాయ్ బ్రో, ఎట్లా ఉన్నారు? హలో 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 బ్రో, వినిపిస్తుందా? వినిపిస్తుంది బ్రో, ఎట్లా ఉన్నారు? ఫైన్ బ్రో. ఇక్కడ యాక్చువల్ గా ఇంటర్వ్యూకి ఒక గెస్ట్ వచ్చారు. సో మీకు బాగా ఫ్యాన్ అంట, మీతో మాట్లాడతా అంటున్నారు. ఓకే ఓకే, ఒకసారి ఇస్తున్నా, మాట్లాడండి ఒకసారి. ఒక్క నిమిషం, ఇక్కడ ఫుల్ నాయిస్ ఉంది, పక్కకు వస్తాను. ఓకే రండి. హలో హలో హాయ్ అండి, హలో అండి, ఎవరు? బాగున్నారా? ఫైన్, హౌ ఆర్ యు? నేను మీ బిగ్ ఫ్యాన్ అండి. ఓకే, థ్యాంక్ యూ. ఒక ఫోటోగ్రాఫ్ ఇస్తారా అండి? నేను మీ ఆఫీస్కి వస్తే. ఇస్తామండి. ఎవరు నిజం మాట్లాడారు? చెప్పండి, ఇస్తారా? ఇస్తానే చెప్తున్నాగా. కాదు, మీకు పెళ్ళి అయిందా? అవలేదు, ఎందుకు? సరే, నేను మీట్ అవ్వచ్చా అండి మీకు? ఎవరండి మాట్లాడేది? అంటే మీరు డేటింగ్ ఎవరికి చేస్తున్నారా అండి? లేదండి. నిజం చెప్పండి. ఎవరు మాట్లాడేది? హలో హలో, హాయ్. ఎవరు? వసంతియా? ఏయ్, నా వాయిస్ మర్చిపోయావా? అంత బాగుందా నా తెలుగు? ఇనయా? ఛీ, నీకు ఎంతమంది గర్ల్స్ ఫ్యాన్ ఉన్నారా చెప్పు. అది ఆశి. అయ్యో, 3 పేర్లు మీ పేరు? 3 అమ్మాయి పేరు. అయ్యో, వీళ్ళు ఫ్యాన్స్ కదా, ఫ్రెండ్స్ మాత్రమే. ఆ, నిజం చెప్పు. నిజం చెప్పండి. ఓ, ఇద్దరు మాట్లాడుతున్నారా? రెండు వయసులా వీళ్ళు? ఏమో. అయ్యో, నా వాయిస్ అంటే నీకు సీరియస్లీ గుర్తులేదారా? గుర్తుకురా. ప్రియాంక. ఎంతమంది అమ్మాయి? I am done. ఇక్కడ సరిగా వినిపించట్లేదు నాకు, అందుకని నాకు చెస్ట్ పెయిన్ అవుతుంది. నాయిస్ ఉంది బాగా చుట్టూ నా పక్కన. అవునవును, అర్థమైంది. నేను నేను హర్ట్ అయ్యాను, చాలా హర్ట్ అయ్యాను అసలు. అయ్యయ్యో, ఎవరు? చెప్పండి పోనీ. చెప్పును. అలా అయితే ఎట్లా తెలుస్తుంది నాకు? ఎస్ లో ఏమైనా పేరు ఉంటుంది కదా, అది కూడా చెప్పొచ్చు కదా. ఎస్ లో కూడా ఒక పేరు ఉంటుంది, అది కూడా చెప్పొచ్చు కదా. ఎస్ లో పేరా? I thought you're a good friend of mine, yaar. I am feeling sad now. ప్రియాంక, ఏది వసంతి, ఇనాయా. అంటే హిందీలో ఇది కొంచెం వినయం అని డౌట్ వచ్చింది నాకు ఫస్ట్. కొంచెం హిందీ స్లాంగ్. ఒక్క నిమిషం నేను పక్కకు వస్తా, అసలు ఆలోచించుకుంటాడు. ఎస్ లో పేరు గుర్తులేదా? దిస్ ఇస్ టూ ఫనీ. హలో హలో హలో, నేను నా వాయిస్ లో మాట్లాడితే కూడా ఇలా చేస్తావరా? ఇనయ కాదా మాట్లాడేది? ఎస్ 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 అని హింట్ ఇస్తున్నారు బ్రో. యాజ్ ఇట్ ఈస్ ఇనయ వాయిస్ లోనే ఉంది. అవునా? ఎస్ అని హింట్ ఇస్తున్నారు. ప్రియాంక అనిపించింది నాకు. హూ ఇస్ ప్రియాంక? ప్రియాంక బిగ్ బాస్ క్యాండిడేట్. ఓ, క్యాండిడేట్. ఈవిడ కూడా బిగ్ బాస్ బ్రో. ఈవిడ కూడా బిగ్ బాస్. ఏమో అబ్బా, గుర్తుపట్టలేకపోతున్నా. ప్రెసెంట్ మాట్లాడండి, కొంచెం మాట్లాడడానికి ట్రై చేస్తా. ఏం చెప్పాలి చెప్పు. సేమ్ వినయ వాయిస్ లోనే ఉంది. ఇద్దరి మధ్యలో ఉన్న ఒక ఇన్సిడెంట్ అని చెప్పండి. ఇద్దరి మధ్యలో ఇన్సిడెంట్ చెప్తాను. ఇప్పుడే కదా కలిసాం, జస్ట్ 4-5 days బ్యాక్. 4-5 days బ్యాక్. అర్జున్, కొడతాను, గుర్తు వచ్చి తెచ్చుకుంటున్నా. కొడతాను. ఆఫీస్ కి రమ్మన్నాను. ఆఫీస్ కి? పబ్ ఓనర్ బ్రో, పబ్ కి. ఏం ఆఫీస్ అబ్బా? ఓ పబ్ కూడా ఓనర్ ఇవిడి. హరిత గారా? అయింది.
నీకెవరు సరే miss నేనే చేయలేదు? చెప్తాను. నీకెవరు? శుభశ్రీ రా, ఏంది అసలు శుభశ్రీ ఓ అరే దిస్ గైస్ మొత్తం ప్లే బాయ్. ఓకే అర్జున్, బ్రో మంచి ఫ్రెండ్ నాకు అర్జున్ కళ్యాణ్ అని చెప్పి మంచి ఎలివేషన్ ఇచ్చింది ఆవిడ మీ గురించి. ఎంత ఎలివేషన్ ఇచ్చినా నువ్వు ఇన్నయ్య, ప్రియాంక, వసంతి ఇంకా ఏమేమి చెప్పావు. వాయిస్ ఫోన్ లో ఎక్కువ వినలేదు కదా, సో నేను గెస్ట్ ఫోన్ చేయలేకపోయా. లో యాక్చువల్లీ ఫోన్ లో మనం మాట్లాడలేదు అంత. యాక్చువల్లీ గుర్తొస్తుంది కానీ మరి మిస్ అయిపోతున్నా. సరేలే, అర్థమైంది. హరిత Okay. గారు ఇన్నయ్య లేదబ్బా, ప్లే బాయ్ నేను అసలు కూడా అమ్మాయిలు చూడండి. ఓకేనా? నాకు ఇందాక నేనున్న ప్లేస్ లో ఫుల్ నాయిస్ ఉండింది. అవునా? హియర్ ఇట్ ప్రాపర్లీ. అది ఓకే ఓకే డన్. సారీ, డోంట్ మైండ్. బట్ నైస్ వెరీ గుడ్. యాక్టింగ్ బాగానే చేశాను కదా. బాగా చేసావు. నేను అసలు గెస్ట్ చేయలేకపోయా వాయిస్. యాక్చువల్లీ నా వాయిస్ కొంచెం ఇట్లనే ఉంటది. ఓ మై గాడ్, గ్రేట్. Yeah. సరే, నాకు ఆల్ ది బెస్ట్ చెప్పు మరి. ఆల్ ది బెస్ట్. Thank నాకు అర్థమైంది you. ఇంటర్వ్యూ వెరీ గుడ్. థ్యాంక్ యూ. బ్రో యాక్చువల్లీ ఇంటర్వ్యూలో నా బెస్ట్ ఫ్రెండ్ అర్జున్ కళ్యాణ్ అని చెప్పింది ఆవిడ. సరదా. మంచి ఫ్రెండ్స్ అవునవునవును. బట్ వాయిస్ ఇక్కడ నేనున్న ప్లేస్ అట్లా ఉంది బ్రో. అవునవును, అవును. నాయిసీ ఉండింది, అర్థం కావట్లేదు నాకు. అవునవును. తీరాదని వచ్చా బయటికి. ఓకే రాంగ్ టైమింగ్. ఇంట్లో ఉన్నట్టు గుర్తుపడిచామండి. ఓకే బ్రో, ఇంటర్వ్యూ కాల్ చేస్తా. సరే. Okay. ఇందాక వేరే వాయిస్ ఎవరు ఫస్ట్ ది? ఆవిడే డ్యూయల్ రోల్ ఆవిడే. తనేనా? 2 వాయిస్లు తనేనా? డ్యూయల్ రోల్ మహానటి. ఇంట్రెస్ట్. వెరీ నైస్. ఓకే బ్రో. ఓకే డన్. అతను కూడా గుర్తుపట్టలే కూడా, అర్జున్ కళ్యాణ్ కూడా మీ వాయిస్. Oh, I loved it. Nice. Great fun. What is this Playboy, Arjun? జెన్యున్ పర్సన్, మంచి కుర్రాడు. Oh, ఓకే, నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్లానింగ్స్. future plannings. Big Boss win చేయాలి. అదే అయిపోతుంది. మీరు ఎట్లనో మీరు లక్కీ కదా, ఇయర్ మొత్తం మీదే, 23 మొత్తం మీదే. ఇంకా మేబీ పవన్ కళ్యాణ్ సార్ తో మొత్తం మూవీ యాజ్ హీరోయిన్ చేయొచ్చు ఏమో, తెలుస్తుంది అప్పుడు పాపులారిటీ పరంగా. ఇంకా ఆఫ్ కోర్స్ ఐ వాంట్ టు వర్క్ విత్ బనీ సార్, చాలా ఇష్టం. బన్నీ పుష్ప డైలాగ్ అన్న చెప్దాం, ఒకటి చెప్తారా? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా? ఫైర్ ఏమే ఫైర్. ఓకే, సూపర్. ఇంకా మీ డ్రీమ్ వాంట్ టు మేక్ వెరీ గుడ్ మూవీస్, పెద్ద డైరెక్టర్స్ తో, పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో యాజ్ హీరోయిన్ ఐ వాంట్ టు డూ అ లాట్ ఆఫ్ మూవీస్. ఇంకా మేబీ 2 years లో మేబీ పెళ్లి చేసుకుందాం కూడా అనుకున్నాం. Okay. బట్ ఎంత 2 years ఛాన్స్ టైం, లేదు అసలు. 2 years ఆగాల అప్పుడు. ఓకే అబ్బాయిలు లేరు నాకు నచ్చిన అబ్బాయి. అరే నేను హట్ అవుతున్నాను. అర్జున్ కళ్యాణ్ మిమ్మల్ని హట్ చేస్తే మీరు నన్ను హట్ చేశారు. అబ్బాయి లేరని. చూద్దాం బీబీ హౌస్ లో ఏముంది అని, సర్ప్రైజ్ ఉండొచ్చు. ఇప్పుడు చూస్తుంటే నాకు ఒక వైపు నుంచేమో తమన్నా లాగా, ఇంకో వైపు నుంచేమో రష్మిక లాగా కనిపిస్తున్నారు. 2 వేరియేషన్ ఉన్నాయి మీలో. ఓ వావ్. అర్జున్ అదే చెప్పాడు, ఏంటి 2 వాయిస్లు వస్తున్నాయి అని. ఇద్దరున్నారు మీలో, 2 షేడ్లు ఉన్నాయి. ఓకే, ఇంకా మీ హాబీస్ అవి ఏంటి? థ్యాంక్ యూ బట్ ఫర్ దట్ కాంప్లిమెంట్. 2 సూపర్ స్టార్ అమ్మాయి నేమ్ నా కోసం ఇచ్చారు అంటే అది నా అదృష్టం. మీకెవరు ఇష్టం వాళ్ళిద్దరులో? 2 ఇష్టం. మీ గులాబ్ జామున్ చాలా ఇష్టమా లేదా రస్మలై చాలా ఇష్టమా అంటే ఏం చెప్తారు? అంటే ఇటువైపు బస్ స్టాండ్ లో తమన్నా ఉంది, అటువైపు రష్మిక ఉన్నారు. ఫస్ట్ ఇద్దరులో ఎవరి దగ్గరికి వెళ్తారు మీరు? ఫస్ట్ పిలుస్తాను నా దగ్గరికి. సో ఇప్పుడు మీరు యాక్టర్స్ గా తెలుసు కాకుండా ఇంకా మీరేంటి అడ్వకేట్? ఓకే, కాకుండా ఇంకా మీ పర్సనల్, ఇంకా మీరు మీకు ఇంకా ఏమేమి ఇష్టం మీకు? ఇమోషనల్ శుభశ్రీ, క్రై బేబీ శుభశ్రీ, ఇంకా అదేంటి ఏంజల్ శుభశ్రీ. ఓకే, సమ్ టైమ్స్ కోపంగా ఉన్న శుభశ్రీ, తిడుతున్న శుభశ్రీ. అమ్మాయిలు, కొంతమంది అమ్మాయిలు అన్ని నచ్చవు కానీ మీరు కోపంగా ఉన్నా తిట్టినా కానీ చాలా మంది యాక్సెప్ట్ చేస్తారు. మీకు కరెక్ట్.
యాక్సెప్ట్ చేస్తారు. అది నేను చూసాను. ఏదో వాళ్ళకి అది ఇష్టం అన్నట్టు నాకు అనిపిస్తుంది కొన్నిసారి. నేను తిడితే వాళ్ళు అబ్బా ఇంకా చెయ్యి బాగుంది అని చెప్తారు కూడా. ఏంది అసలు. యా ఇప్పుడు రష్మిక గారి మ్యాటర్ వచ్చింది కాబట్టి ఆమెది సర్లేరు నీకెవరిలో డైలాగ్ చెప్తారా కొంచెం? ఓకే. దేవుడా, ఒక క్యూట్ స్వీట్ హ్యాండ్సమ్ అబ్బాయిని చూపించవయ్యా. మీకు అర్థమవుతుందా? అయ్యా మొత్తం 3 నేను ఇక్కడే ఉన్నాను కదండి. స్వీట్ క్యూట్ అంటాను మొత్తం. మీరు మళ్ళీ వేరే అడుగుతున్నారు మళ్ళీ. సూపర్ గా చెప్పారు. ఒక క్యూట్, ఒక స్వీట్, ఇంకొక హ్యాండ్సమ్ అబ్బాయి కావాలి బిగ్ బాస్ కోసం. బిగ్ బాస్ లో కావాలి మీకు. సూపర్. మీరు ఇంత జోయల్ గా ఇంత ఫన్ గా ఉన్నారు మీరు. సో ఎవరైనా మీకు ఈజీగా ఫ్రెండ్స్ అయిపోతారు మొత్తం. ఎస్, చాలా ఫ్రెండ్లీ నేను. చాలా ఫ్రెండ్లీగా. ఓకే, హోప్ మీరు అనుకున్నవన్నీ సక్సెస్ అవ్వాలని, మంచి ప్రాజెక్టులు రావాలి, మీకు బీబీ విన్ అవ్వాలని చెప్పి, బిగ్ బాస్ విన్ అవ్వాలని చెప్పి హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నామండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్, మీన్స్ అ లాట్ టు మీ. థ్యాంక్ యూ. ఓకే, ఇది మన బ్యూటిఫుల్ క్వీన్ శుభశ్రీతో స్పెషల్ చిట్ చాట్. దిస్ ఈజ్ వెంకీ సైనింగ్ ఆఫ్.